జగన్మోహన్ రెడ్డి లండన్ టూరు ఎందుకు ఆగిందో మనందరికీ తెలుసు. ప్రస్తుతానికి ఆయనకి పాస్పోర్ట్ కష్టాలు అయితే వెంటాడుతున్నాయి. డిప్లొమాట్ పాస్పోర్ట్ రద్దు చేసిన తర్వాత సాధారణ పాస్పోర్ట్ తీసుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. దానికి ఒక ఎన్ఓసి కావాలా. విజయవాడ కోర్టు నుంచి జగన్మోహన్ రెడ్డికి ఒక ఎన్ఓసి కావాల్సి వచ్చింది, ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి. అయితే ఎన్ఓసి జారీ చేయడానికి ఏం చేసింది, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద ఆ కోర్టులో పరువు నష్టం దావా ఒకటి పెండింగ్లో ఉంది. 2018 నుంచి ఉన్నటువంటి పరువు నష్టం దావా. కాబట్టి కోర్టు ఏం చెప్పిందంటే, ఆల్రెడీ ఒక కేసు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్వయంగా హాజరయ్యి 20,000 రూపాయలు పూచీకత్తు సమర్పిస్తే ఏడాది పాటు పాస్పోర్ట్ పునరుద్ధరించడానికి మేము ఎన్ఓసి ఇస్తామని చెప్పి విజయవాడ ప్రజాప్రతినిధులు కోర్టు చెప్పింది. అందులో తప్పేమి లేదు, ఆల్రెడీ ఆ వ్యక్తి మీద కేసు ఉంది కాబట్టి స్వయంగా హాజరవ్వాలని చెప్పింది. అదిగో జగన్మోహన్ రెడ్డికి నచ్చలా, నన్నే కోర్టుకు రమ్మంటారా? మీకెంత ఇది, ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని కోర్టుకు రమ్మంటారా? నన్నే 20,000 రూపాయలు స్వయంగా వచ్చి కట్టమంటారా? నేను న్యాయ వ్యవస్థకు అతీతుణ్ణి, నేను దైవాంశ సంభూతుణ్ణి, నన్ను ఎవరూ ఏం చేయలేరు లాంటి గంభీరమైన పదాలను వాడిన జగన్మోహన్ రెడ్డి దీని మీద అత్యవసర విచారణ చేయాలని చెప్పి హైకోర్టుకు పరిగెట్టాడు. సరే, హైకోర్టుకి వెళ్ళడం కూడా తప్పేం కాదు. అయితే వెళ్ళిన దాని మీద ఏదైనా ఒక పద్ధతి ఉంటే బాగుండేది. ఎందుకు హైకోర్టుకి వెళ్ళి వాటిని తిని వచ్చాడు. ఇప్పుడు హైకోర్టు కూడా ఏం చెప్పింది, ఇరుపక్షాల వాదనలు విని నిన్నటికి వాయిదా వేసింది కదా, నిన్న తీర్పు ఇచ్చింది. నిన్న తీర్పుతో జగన్మోహన్ రెడ్డికి చెవులో నుంచి పొగలు వచ్చాయి. ఏమని? ఆ కోర్టు చెప్పిన దాంట్లో తప్పేముంది, మీరు ఎందుకు కోర్టుకు హాజరయ్యి 20,000 రూపాయలు సమర్పించలేరు, వెళ్ళి 20,000 రూపాయలు సమర్పించండి అని చెప్పి కోర్టు ఆదేశించింది. ఇప్పుడు సచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి విజయవాడ ప్రతినిధుల కోర్టులోకి వెళ్ళి కోర్టు బోన్లో నిలబడి చేతులు కొట్టుకుని, అయ్యా నేను కేసు విచారణ ప్రక్రియలో పాల్గొంటాను, నేను విదేశాలకు వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తాను, ఎక్కడికి పారిపోను, నేను చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తాను, మళ్ళీ ఇదే కోర్టులో విచారణకు హాజరవుతాను, దయచేసి నాకు ఎన్ఓసి ఇవ్వండి అని అడుక్కుంటే అప్పుడు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఎన్ఓసి ఇచ్చి పాస్పోర్ట్ పునరుద్ధరణకు ఆదేశిస్తుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కలిగిన ఊరట ఏంటంటే, ఏడాదికి కాదు 5 ఏళ్లకు పాస్పోర్ట్ పునరుద్ధరించాలని చెప్పి హైకోర్టు చెప్పింది. జగన్మోహన్ రెడ్డికి కలిగిన ఊరట ఏమన్నా ఉందంటే పాస్పోర్టు కాల పరిమితి పెంపు, అంతకు మించి జగన్మోహన్ రెడ్డికి ఏమీ లేదు. నిన్న కోర్టు కూడా చాలా స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే అందరూ అనుకుంటారు న్యాయ వ్యవస్థకే పాపం కళ్ళకు గంతలు కడితే ఏమీ తెలియదేమో అనుకుంటారు, కానీ న్యాయ వ్యవస్థకు అన్నీ తెలుసు, ఏం జరుగుతుందనేది తెలుసు. నిన్న కోర్టు ఏం వ్యాఖ్యానించిందో చూడండి. పూచీకత్తు సమర్పించడం అంటే విచారణ ప్రక్రియలో పాల్గొంటానని కోర్టుకు వాగ్దానం చేయటమే. కోర్టు విచారణ ప్రక్రియకు లోబడి ఉంటానని జగన్ ఒకవైపు చెబుతూ, అందుకు భిన్నంగా ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను ప్రశ్నిస్తున్నారని చెప్పి హైకోర్టు అడిగింది. నిన్న హైకోర్టు ఏమందంటే, బాబు మిమ్మల్ని 20,000 ఇవ్వటానికి రమ్మందే, ఆయనకేం సరదా కాదు కోర్టుకి, నేను విచారణ ప్రక్రియలో పాల్గొంటాను అని స్వయంగా మీరే కోర్టుకి చెప్పినట్టుగా ఉంటుంది. మీరేమో ఒక పక్క న్యాయ వ్యవస్థను కట్టుబడి ఉంటాను, న్యాయ వ్యవస్థ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని చెబుతూనే ఇప్పుడు అదే న్యాయ వ్యవస్థ చేసినటువంటి ఒక దాన్ని పట్టుకుని మీరు ప్రశ్నిస్తూ నా దగ్గరికి వచ్చారు కదా, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నిన్న కోర్టు అడిగితే పాపం వైసీపీ తరపు లాయర్ల పొన్నవూరు సుధాకర్ రెడ్డి ఆయన వాదనలు ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా, పాపం ఆయనకి చెవుల్లో నుంచి పొగలు వచ్చినాయి. నిన్న కోర్టు మాట్లాడిన మాటలకు ఆయనకి చెవుల్లో నుంచి పొగలు వచ్చినాయి. పైగా నేను ఒక విషయం చెప్పారు, ఈ పెండింగ్ కేసు గురించి మాకు తెలియదు, మాకు సమన్లు అందలేదు అని చెప్పి నేను ఒక వాదన చేశారు. దానికి కూడా హైకోర్టు నోటి నిండా పెట్టింది. ఏమని? 2018 నుంచి పరువు నష్టం కేసు పెండింగ్లో ఉందని జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. న్యాయవాదిని పెట్టుకుని కోర్టు నుంచి అనుకూల ఉత్తర్వులు కూడా ఒకప్పుడు పొందారు. సమన్లు అందలేదన్న వాదనలో ప్రయోజనం లేదు. మీరు నాకు తెలియదు, సమన్లు అందలేదు అంటున్నారు కదా, మరి ఒక దశలో ఇదే కేసులో జగన్మోహన్ రెడ్డి ఒక న్యాయవాదిని కూడా వాదించడానికి పెట్టుకున్నాడు కదా, మరి కేసు గురించి తెలియకుండా న్యాయవాదిని ఎలా పెట్టుకున్నాడని చెప్పి హైకోర్టు ప్రశ్నిస్తే ఇటు తరపు సమాధానం లేదు. ఇక రెండు చేతులు తేలేసి నాలుగు బయట పెట్టేశాడు పొన్నవూరు సుధాకర్ రెడ్డి. నాలుగు బయట పెట్టేశాడు. కాదయా, నువ్వు తెలియదని చెప్తున్నావు కదా, మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో తన తరపున లాయర్ని పెట్టుకుని అబ్బాయి నా పాత్ర ఏమీ లేదు, నాకేమీ సంబంధం లేదని వాదనలు వినిపించాడు కదా, మరి లాయర్ని ఎలా పెట్టుకున్నాడు ఏమీ తెలియకుండా అని అడిగితే ఇటుపక్క సౌండ్ లేదు. ఇంకో వాక్యం కూడా చేసింది. ఇదే కేసులో సహనిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి కోర్టుకు హాజరవుతున్నాడన్న విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు, కానీ మీరు సమన్లు అందలేదనే ఒక వ్యాఖ్యను పట్టుకుని నాకు ఏమీ తెలియదు అంటే అది సమంజసం కాదు, మేము యాక్సెప్ట్ చేయబోమని చెప్పి నిన్న కోర్టు
కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడంతో అదిగాక మళ్ళీ ఇంకోటి కూడా చెప్పింది కోర్టు, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడన్నా కోర్టుకు రమ్మంటే పదే పదే నాకు రక్షణపరమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నాడు. అలాగని చెప్పి కోర్టు విచారణ నుంచి తప్పించుకుంటే రాజకీయ నేతల కేసులన్నీ ఏం కావాలని చెప్పి నిన్న హైకోర్టు చాలా స్పష్టంగా ప్రశ్నించింది. సరే, నిన్న మొన్నటి వరకు నువ్వు ముఖ్యమంత్రి, ఇప్పుడేం ముఖ్యమంత్రి కాదు కదా, నువ్వు పీకేదేమీ లేదు కదా, పక్క రాష్ట్రం వెళ్ళి పడుకోవటమే కదా, నువ్వు బెంగళూరు ఎలాంకా ప్యాలెస్లో పడుకోవడమే కదా చేసేది. మరి 10 నిమిషాలు కోర్టుకు పోతే నీ సొమ్మేం పోయింది? మన 16 నెలలు జైల్లో ఉన్నాం, చెప్పకూడదు తిని వచ్చాం, వారం కోర్టుకు వెళ్ళిన చరిత్ర ఉంది, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళినటువంటి చరిత్ర ఉంది. అన్నీ మర్చిపోయావా? 10 నిమిషాలు కోర్టుకు హాజరవ్వమంటే ఇన్ని కారణాలు చెప్పడానికి నిన్న కోర్టు కూడా అదే చెప్పింది. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి కోర్టు ఇచ్చిన ఆదేశాలను మీరు తిరిగి సవాల్ చేయడానికి ఇక్కడికి వచ్చారంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయంలో మేము జోక్యం చేసుకోబోము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యి 20,000 రూపాయల స్వయ పూచీకత్తు కట్టిన తరువాత మాత్రమే ఎన్ఓసి వస్తుంది. కాకపోతే ఏడాదికి కాదు 5 ఏళ్ల పాటు పాస్పోర్టు పునరుద్ధరించడానికి అయితే మేము అనుమతి అయితే ఇస్తాము. ఆ ఒక్కటి చేయగలం తప్ప మిగిలిన దాంట్లో మేము జోక్యం చేసుకోబోము. కోర్టు ఇచ్చింది ఏమి ఆ న్యాయ వ్యవస్థకు అతీతమైనటువంటి తీర్పులేమి కోర్టు ఇవ్వలేదు. మీరు ఎందుకు దీని గురించి ఇంత గందరగోళం చెందుతున్నారో నాకు అర్థం కాలేదని చెప్పి నిన్న కోర్టు కూడా చెప్పడం జరిగింది. దాంతో పాపం చేసేది లేక చచ్చేది లేక అంటే ఒక రకంగా హైకోర్టు కూడా ఏం అసంతృప్తి వ్యక్తం చేసిందంటే 20,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సమర్పించడానికి ఏంటి నొప్పి అంటే మేము విచారణకు హాజరు కాము అనే విషయాన్ని కోర్టుకు చెప్పాలనుకుంటున్నారా? ప్రజా జీవితంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ కోర్టు ఉత్తర్వుల పట్ల ఉన్నటువంటి విలువలు విశ్వసనీయతలు ఏంటనేది ఆయనకి బాగానే తెలుసు, మేము చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి ఎప్పటికైనా మీరు కోర్టుకు హాజరయ్యి స్వయంగా 20,000 పూచీకత్తు ఇచ్చి మీ పాస్పోర్ట్ని పునరుద్ధరించుకోండి అని చెప్పి నిన్న కేసును అయితే క్లోజ్ చేయడం జరిగింది. దీంతో పాపం కక్కలాక మింగలాక అయింది వైసీపీ పరిస్థితి. అంటే ముందు నువ్వు వెనక్కోయేలాగా ఉంది. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు విజయవాడ ప్రతినిధి అంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, మళ్ళీ ఇంకా అది అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెడితే అప్పుడు తెలుస్తుంది. ఇది ఒకటి వాస్తవం. జగన్మోహన్ రెడ్డి కేసు విచారణకు హాజరు కావటం లేదు. ఇటీవల కాలంలో ఇది కూడా హైకోర్టే చెప్పింది, జగన్మోహన్ రెడ్డి కేసుకు హాజరు కావటం లేదు. కాబట్టే ఇప్పుడు కోర్టు విచారణకు హాజరవుతాననే ఒక హామీ ఇవ్వటం కోసమే స్వయ పూచీకత్తునిమ్మని చెప్పింది. ఎవడో వెళ్ళి ఇవ్వటం కాదు, జగన్మోహన్ రెడ్డి ఎలా. ఎందుకంటే ఈ కేసు ఎవరి మీద ఉంది? పరువు నష్టం కేసు జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. దీంతో పాటు సహనిందితుడు ఆల్రెడీ కోర్టుకి వెళ్తున్నాడు. సో నిన్న కోర్టు కూడా అదే విషయం చెప్పింది హైకోర్టు. నీకేమి నొప్పి, నీకేమి మాయరోగం వెళ్ళటానికి? నువ్వు ఆల్రెడీ ఒకప్పుడు అంటే పోనీ నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు అన్నట్టుగా 30 లక్షలు ఖర్చు అవుద్ది, సెక్యూరిటీ రకరకాలు ఉంటాయి. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే కదా, ఇప్పుడు నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా, మరి నీకేంటి నొప్పి ఇప్పుడు వెళ్ళటానికి? పైగా పీకి పొడిచేదేమీ లేదు, పక్క రాష్ట్రంలో పడుకోవటం మనం వెళ్ళిపోయి పొడిచేదేమీ లేదు కదా, మరి ఎందుకు వెళ్ళటం లేదు జగన్మోహన్ రెడ్డి? ఎందుకంత నామోషి న్యాయ వ్యవస్థ అంటే? మరి ప్రజా జీవితంలో ఉన్న నువ్వు అంటే జగన్మోహన్ రెడ్డికి న్యాయ వ్యవస్థ మీద ఉన్న చిత్తశుద్ధి చెప్పాలంటే గతంలో హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద ఎంత అసభ్యకరమైన పోస్టులు పెట్టిస్తేనో దాన్ని సిబిఐ విచారణకి ఇచ్చింది. మనం చూసాం కదా హైకోర్టు. అప్పుడు సిఐడి పోలీసు అధికారులు కావాలని కేసులు నమోదు చేయకుండా తప్పించుకు తిరుగుతుంటే దాన్ని సిబిఐకి ఇవ్వడంతో ఒక్కొక్కటి మక్కలు ఎరగొట్టి బొక్కలో పెట్టింది. ఒక్కొక్కడు 3 నెలల నుంచి 6 నెలల లోపల ఉండి వచ్చారు. దాదాపు 60 రోజుల పైనే ఉన్నారు ఒక్కొక్కడు లోపల. అలాగే అంటే న్యాయ వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అది. ఏది ఏమైనా హైకోర్టులో జగన్మోహన్ రెడ్డికి మాత్రం దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరై 20,000 స్వయ పూచీకత్తు సమర్పించాల్సిందే.